పూర్వం ఒకానొక రాజ్యంలో విక్రమసేనుడు అనే ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఆయన తన ప్రజలను తన ప్రాణంగా ప్రేమించేవాడు మరియు ఆయన పాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్లిన సమయంలో రాజుకు ఒక అందమైన సరస్సు కనిపించింది. ఆ సరస్సు నీరు గ్లూగు గ్లూగు లుక్కుమని ప్రవహిస్తూ ఉంది. రాజు ఆ నీటిని తాగాలని అనుకున్నాడు, కాని ఆ సరస్సు చుట్టూ ఒక పొడవైన గోడ ఉంది. రాజు గోడను దాటడానికి ప్రయత్నించాడు, కాని అది చాలా ఎత్తుగా ఉంది. అప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. అతను తన కత్తిని ఉపయోగించి గోడకు ఒక చిన్న రంధ్రం చేశాడు. రంధ్రం గుండా దూరిన రాజు సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. అతను నీటిని తాగబోయాడు, కాని ఆ నీరు చాలా చల్లగా ఉంది. రాజు తన ప్రణాళికను మార్చుకున్నాడు. అతను సరస్సులో నివసించే ఒక జలకన్యను రక్షించాలని అనుకున్నాడు. జలకన్యను రక్షించడానికి రాజుకు ఒక అద్భుతమైన ప్రదేశం కావాలి. అతను తన కత్తిని ఉపయోగించి గోడకు ఒక అద్భుతమైన ప్రవేశ ద్వారాన్ని నిర్మించాడు. ప్రవేశద్వారం గుండా దూరిన రాజు జలకన్యను రక్షించాడు. జలకన్య రాజుకు కృతజ్ఞతలు తెలిపింది మరియు అతనిని తన రాజ్యానికి ఆహ్వానించింది. రాజు ఆమె ఆహ్వానాన్ని స్వీకరించాడు మరియు ఆమెతో రాజ్యంలో నివసించాడు. వారు సంతోషంగా జీవించారు. రాజు జలకన్యను రక్షించిన తరువాత వారు రాజ్యంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించారు. ఒకరోజు వారు ఒక పురాతనమైన కోటను చేరుకున్నారు. ఆ కోట చాలా పెద్దది మరియు భయానకంగా ఉంది. కోటలో ప్రవేశించిన రాజు మరియు జలకన్యకు ఒక అంతులేని సంపద కనిపించింది. ఆ సంపదను దక్కించుకోవడానికి రాజు ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అతను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు, కానీ చివరికి ఆ సంపదను దక్కించుకున్నాడు. సంపదతో పాటు రాజుకు ఒక అద్భుతమైన శక్తి కూడా లభించింది. ఈ శక్తిని ఉపయోగించి రాజు తన రాజ్యాన్ని మరింత బలోపేతం చేశాడు. అతను అనేక యుద్ధాలలో విజయం సాధించాడు మరియు తన ప్రజలను మరింత సంతోషంగా ఉంచాడు.